హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో 965 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే ఆమోదం లభించడం జరిగింది. టీజీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమాచారం అండి. ఏదైతే రాజధానిలో కోర్ అర్బన్ రీజన్ పరిధిలో ఉన్నటువంటి క్యూర్లో తాగునీటి సరఫరా చేస్తున్నటువంటి వాటర్ బోర్డులో దాదాపుగా 965 పోస్టుల భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఇప్పటికే 230 వరకు ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా వాటర్ బోర్డులో క్షేత్రస్థాయిలో 735 పోస్టుల భర్తీకి కూడా ఇక్కడ అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాటర్ బోర్డులో ప్రస్తుతం క్యూర్ పరిధిలోని 3 రీజియన్లు 60 సర్కిళ్ళు 300 డివిజన్లు సేవలను అందిస్తుంది. వాటర్ బోర్డులోని క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో మెరుగైన సేవలు అందించడం లేదని అభిప్రాయపడుతున్నారు. సో ఈ విధంగా మరి రానున్నటువంటి దాదాపుగా 965 కొలువులకు భర్తీకి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. సో మనము గతంలో చెప్పుకుంటూ ఉన్నాం, దాదాపు కూడా 230 పోస్టులు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులకు ఈ యొక్క ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తర్వాత మిగతా సంబంధించినటువంటి 735 క్షేత్రస్థాయిలో ఉద్యోగాలకు అంటే మొత్తం కలిపి కూడా 965 సంబంధించినటువంటి పోస్టులకు ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో అదేవిధంగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం నిన్ననే మనకు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులకు సంబంధించినటువంటి దాదాపుగా 10 ఖాళీలతో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది కదా. సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో అంటే మొత్తం మీద 25 రకాలైనటువంటి నోటిఫికేషన్స్లో ఇప్పటికీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి దాంట్లో 3, నిన్న పోస్టుకు ఒకటి కలిపి ఇక్కడ టౌన్ ప్లానింగ్తో కలిపి 4 పోస్టులు, తర్వాత సీనియర్ డైట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు, డిఈఓ సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేశారు. తర్వాత వచ్చేసరికి సీట్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా విడుదల చేశారు. అంటే దాదాపుగా 7-8 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే స్థాయిలో మరి తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయాలనేసి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎస్ఐపిసి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 2,500 పోస్టులు కలిపి 5,000తో పాటు ఈ 2,500 పోస్టులతో దాదాపుగా 7,500 పోస్టుల వరకు మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ సిద్ధం ఉన్నటువంటి సమాచారం. 100% ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పోలీస్ నోటిఫికేషన్స్ అయితే భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది అన్నమాట. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నామండి, నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది. నోటిఫికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విడుదలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి అనేసి మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇదే స్థాయిలో ప్రభుత్వం కూడా చాలా సానుకూల వైఖరి కనబడుతూ ఇక్కడ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ ద్వారా మిగతా సంబంధించినటువంటి ఖాళీల భర్తీ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మరి 965 పోస్టులతో పాటు అదనంగా మిగతా కొన్ని నోటిఫికేషన్స్లు కూడా మరి నోటిఫికేషన్స్ను కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా ఉన్నటువంటి సమాచారం. ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో కూడా దాదాపుగా 2028 వరకు 2026 నుంచి 28 వరకు ఇదే స్థాయిలో రిక్రూట్మెంట్లు ముందుకు వెళ్తున్నాయన్నమాట. 100% ఈ రిక్రూట్మెంట్లో ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో సో మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెడితే మంచి అవకాశం ఉంటుందండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. సో టీజీపీఎస్సీ ద్వారా భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి 965 పోస్టుల అప్డేట్ అండి.